everyone. మనం ప్రీవియస్ క్లాస్లో ఐ డిఫెక్ట్స్ గురించి చూసాం కదా, మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రెస్బియోపియా అనేసి, రైట్? ఈ 3 డిఫెక్ట్స్ చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే ప్రిజం గురించి చూద్దాం. అంటే ప్రిజంలో లైట్ ఎలా రిఫ్రాక్షన్ జరుగుతుందో దాన్ని బట్టి ఆ ప్రిజంకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో ఈ క్లాస్లో చూద్దాం, రైట్? సో టుడేస్ క్లాస్ ఈజ్ అబౌట్ ప్రిజం. Okay. So prism is one of the transparent material. Glass లాగా ఉంటుంది చూడడానికి. ఓకేనా? So prism is one of the transparent material. So or a transparent medium which is separated by the surrounding medium. For example, నువ్వు ఇప్పుడు prism ఇలా పెట్టుకున్నాం అనుకో. ఈ prism అనేది ఒక మీడియం. దాని చుట్టూ ఉండేది ఎయిర్ కదా, అదొక మీడియం. అంటే prism is one of the transparent medium which is separated by the surrounding medium. Understand? So generally prism has a 2 triangular bases and 3 rectangular plane surfaces are there. Okay, so if you see the prism really, for example, this is the triangular base and it is also one of the triangular base of the prism, right? Okay, these two are the triangular bases, right? And see ఇదొక ట్రయాంగిల్ లాగా ఉందా ఇట్లా, అంటే ట్రయాంగులర్ సర్ఫేసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3D గా ఎలా డ్రా చేయగలుగుతాం? 3D గా డ్రా చేయగలే అంటే చూడడానికి ఒక సైడ్ అంటే 3 sides రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఉంటాయి, 2 sides ఏమవుతుంది ట్రయాంగులర్ బేసెస్ అనేవి ఉంటాయి, రైట్? సో కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే ప్రిజం అంటూ ఉంటాం. ఓకే, ప్రిజం ని డైరెక్ట్ మనం డయాగ్రామెటిక్ గా చూడాలంటే అదొక ట్రయాంగిల్ లాగానే ఉంటుంది. బట్ నిజానికి ప్రిజం ఎలా ఉంటుందంటే దానికి రెక్టాంగులర్ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటుంది, అదే విధంగా ట్రయాంగులర్ బేసెస్ గానే ఉంటుంది. ఓకే, ప్రిజం కన్సిస్ట్ ఆఫ్ 2 ట్రయాంగులర్ బేసెస్. ఓకే, ఇట్ కంటైన్స్ it have 2 triangular bases and 3 rectangular plane surfaces. Okay, rectangular plane surfaces. This is about the prism. Okay, prism కి ఎలా ఉంటుంది చూడడానికి. ఎప్పుడైనా మీరు రియల్ గా చూడాలన్నప్పుడు ప్రిజం ను చూసారనుకోండి, చుట్టూ ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ రెక్టాంగులర్ సర్ఫేస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రిజం. ఇప్పుడు ప్రిజం లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం, రైట్? ప్రిజం లో ఏం జరగాలి? రిఫ్రాక్షన్ జరగాలి. If you place a prism on this paper, on this board, draw the outer line of the prism. If you draw the outer line of the prism, you will get one of the triangular shape. Okay, ఏమంటున్నాము? 2 ట్రయాంగులర్ బేసెస్ అంటున్నాం. అంటే బేస్ ఇక్కడ కింద ఒక బేస్, పైన ఒక బేస్, దాని చుట్టూ ఏముంటుంది? ఇదొక ప్లేన్ సర్ఫేస్, ఇదొక ప్లేన్ సర్ఫేస్, ఇదొక ప్లేన్ సర్ఫేస్. ఈ 3 రెక్టాంగులర్ ప్లేన్ సర్ఫేసెస్. ఇదేంటిది? ఇప్పుడు ఓవరాల్ గా బేస్ అనేది అవుతుంది. అంటే బేస్ ని నువ్వు ఇలా ప్రిజం ని బేస్ తో ఇలా పెట్టేసి దాని చుట్టూ అవుటర్ లైన్ డ్రా చేస్తే అది ఎలా అపేర్ అవుతుందంటే ఒక ప్రిజం, ఒక ట్రయాంగిల్ లాగా అపేర్ అవుతుంది. కాబట్టి ఇది ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ లాగా ఉంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి వెర్టిసెస్ PQR అనుకుంటాం. ఓకే, ట్రయాంగిల్ కి వెర్టిసెస్ PQR. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అంటే ఈ ప్రిజం లో 1 2 3 సైడ్స్, ఆ సైడ్స్ నే రెక్టాంగులర్ ప్లేన్ సర్ఫేసెస్ అంటూ ఉన్నాం. ఓకే, ఒక సర్ఫేస్ ఏమో బేస్ లో ఉంది, కింద ఉండిపోయింది. ఓకేనా? సరే, ఒక సర్ఫేస్ ఏమో మనకి ఫ్రంట్ లో ఉండిపోతుంది. సో ఇంకా 2 సర్ఫేసెస్ లో ఏమవుతుందంటే లైట్ రిఫ్రాక్షన్ ఇన్సిడెంట్ జరగడానికి యూజ్ అవుతుంది. అంటే లైట్ ఇలా ఇన్సిడెంట్ అయిందనుకో, దీని ద్వారా పాస్ ఇక్కడ నుంచి రిఫ్రాక్షన్ ఎమర్జెంట్ జరుగుతూ ఉంటుంది, దీంతో జరగదు. ఇన్ కేసు లైట్ ఇలా ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు దీని ద్వారా ఇలా బయట వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ ఈ సర్ఫేస్ ని నెగ్లెక్ట్ చేసి ఈ 2 సర్ఫేసెస్ ని మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి రిఫ్రాక్షన్. ఆర్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకే, సో దిస్ ఇస్ ద ట్రయాంగులర్ బేస్. ఈ బేస్ లో
ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఇక్కడ రిఫ్రాక్షన్ జరగదా అంటే మనం ఈ రెండింటిని కన్సిడర్ చేసుకున్నాం అనుకున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్యనే రిఫ్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఇప్పుడు ప్రిజం ఎలా తిప్పాం అనుకోండి, అంటే ఇప్పుడు ప్రిజం అనేది రివర్స్ చేసాం అనుకోండి, ఇట్లా తిప్పాం అనుకోండి, ఇది ఆర్, ఇది పి, ఇది క్యూ, అంటే ఇలా తిప్పినప్పుడు ఇప్పుడు ఏమేమవుతుంది, దీనికి మధ్య రిఫ్రాక్షన్ జరుగుతుంది, దీని మధ్య జరుగుతుంది. ఓకేనా, జరుగుతుంది. ఇంకా ఇలా తీసుకున్నాం అనుకో రిఫ్రాక్షన్, ఇప్పుడు ఇది క్యూ, ఇది ఆర్, ఇది పి అవుతుంది. అప్పుడు దీనికి మధ్య రిఫ్రాక్షన్ ఇన్సిడెంట్ తీసుకుంటాము, దీని మీద తీసుకోము. అండర్స్టాండ్? అట్లా మనకి రెక్టాంగులర్ అంటే ప్రిజమ్ కి 3 రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఉన్న 2 రెక్టాంగులర్ సర్ఫేసెస్ ని ఇన్సిడెంట్ లైట్ రేస్ కి, రిఫ్రాక్టివ్ లైట్ రేస్, ఎమర్జెంట్ లైట్ రేస్ గా తీసుకుంటూ ఉంటాం. అండర్స్టాండ్? కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హియర్ ఓన్లీ PQ surface, PR surface are taken as a refracting surfaces. ఆ rectangular surfaces ని PQ rectangular surface ని ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ గాను, PR ఈ rectangular surface ని ఒక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ గాను తీసుకుంటూ ఉన్నాను. ఓకే, సో the angle between any two refracting surfaces is called angle of prism. It is denoted by A. The angle between any two rectangular surfaces or any two refracting surfaces. ఇక్కడ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఏది తీసుకున్నాను, ఇది తీసుకున్నాను కాబట్టి రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ మధ్య యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటున్నాను. ఇన్ కేస్ ఇందాక ప్రిజం ఇలా తిప్పించుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అంటే ఇక్కడ జరిగేది దీని మీదనే రిఫ్రాక్షన్స్ జరుగుతున్నాయి, దీని మీద జరగట్లేదు. కాబట్టి ఈ 2 సర్ఫేసెస్ మధ్య ఉండే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటూ ఉంటాం. దాన్ని ఏమంటాము, ఏ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఓకే, యాంగిల్ ఆఫ్ ప్రిజం, ద యాంగిల్ బిట్వీన్ ఎనీ 2 రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ప్రిజం డినోటెడ్ బై ఏ. ఓకే, ఇలా ఉంది. నెక్స్ట్, if a light ray is incident on PQ refracting surface, ఒక లైట్ రే PQ సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయింది. ఎక్కడ ఇన్సిడెంట్ అయిందంట, అట్ పాయింట్ M. ఎక్కడ ఇన్సిడెంట్ అయింది, అట్ పాయింట్ M the light will be incident. A light ray which is incident at point M on PQ refracting surface, అక్కడ ఇన్సిడెంట్ అయింది. Draw a perpendicular line to this PQ surface. That perpendicular line becomes a normal to this normal to this PQ. ఓకేనా, ఇక్కడ లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ అయింది, పాయింట్ M దగ్గర ఇన్సిడెంట్ అయింది. కాబట్టి పాయింట్ M దగ్గర ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని PQ కు డ్రా చేసామంటే దిస్ పెర్పెండిక్యులర్ లైన్ ఇండికేట్స్ ద నార్మల్ టు దిస్ సర్ఫేస్. ఓకే, నార్మల్ టు దట్ సర్ఫేస్, అదొకటి. రైట్, ఓకే, సి ఇప్పుడు ఇది ప్రిజం కదా. ఓకే, ప్రిజం, ఇది ఎయిర్ ప్రిజము మళ్ళా ఎయిర్ అనేది ఉంది. అంటే ఎయిర్ ఈజ్ ఏ రేరర్ మీడియం, ప్రిజం కి డెన్సిటీ ఉంటుంది కదా, గ్లాస్ కదా అది, కాబట్టి ఇట్ ఈస్ ఏ డెన్సర్ మీడియం. అగైన్ ఇట్ ఈస్ ఎయిర్ డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం, ఇలా ఉంది. అండర్స్టాండ్? అట్లా ఇప్పుడు లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది, రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఓకే, ఇప్పుడు చెప్పండి, whenever the light travel from rarer to denser medium, how it will bend? ఓకే, సి ఇక్కడ మనం ఇలా తీసుకున్నాం అనుకో, ఇది నార్మల్, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. లైట్ రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్తుందంటే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, ఇలా బెండ్ అవుతుంది కదా, ఇంతకు ముందు లెసన్ లో చదువుకున్నాం. Understand? So the light travel from rarer to denser, it bends towards the normal. అలా లైట్ ఏమవుతుంది, ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది, రేరర్ నుంచి డెన్సర్ కి వెళ్తుంది కాబట్టి దట్ లైట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, బట్ ఇక్కడ ఏమవుతుంది, డెన్సర్ మీడియంలోకి వెళ్ళగానే ఎలా బెండ్ అయింది, ఇలా వెళ్ళాల్సిన లైట్ ఎలా బెండ్ అయింది, అంటే ఇట్లా బెండ్ అయ్యి ఇలా ట్రావెల్ అయింది. రైట్, so this is the refractor light ray. Understand?
అర్థమవుతుందా? లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇది నార్మల్ కాబట్టి నార్మల్ వైపు బెండ్ అయింది ఇట్లా. ఓకే, హియర్ ఇట్ ఈస్ అ నార్మల్, ఇట్ ఈస్ అ ఇన్సిడెంట్ లైట్ రే. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ లైట్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే, యాంగిల్ బిట్వీన్ normal and incident light ray is called angle of incident. Next, this is the refracted light ray. No, this is the refracted light ray. Angle between refracted ray and normal is called angle of refraction. Okay, angle between normal and refracted light ray is called angle of refraction. Understand? ఓకే, ఇప్పుడు ఈ రిఫ్రాక్టివ్ లైట్ రే ప్రిజం ద్వారానే పాస్ అవుతుంది, అంటే ప్రిజం లోపల పాస్ అయింది. ఇలా పాస్ అయ్యి మళ్ళీ ప్రిజం నుంచి ఇక్కడ ఏమైంది, బయట వచ్చేసింది, ఎమర్జ్ అయిపోయింది. ఇక్కడ ప్రిజంలోకి ఎంటర్ అయింది, అక్కడ ప్రిజం నుంచి బయట వచ్చింది, అంటే ఎమర్జెంట్ అయిపోయింది. ఎమర్జెంట్ అయితే బయట వచ్చేయడం అండి. సో ఇక్కడ ఎమర్జ్ అయింది. సో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఆ పాయింట్ ని ఎన్ అనుకున్నాం. ఓకే, ఎం పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది, ఎన్ పాయింట్ దగ్గర ఎమర్జ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ దగ్గర మనం పిఆర్ సర్ఫేస్ కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేయాలి. పిఆర్ సర్ఫేస్ కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని డ్రా చేశాను. ఇప్పుడు చెప్పండి. సో దిస్ ఇస్ ద నార్మల్ టు దిస్ పిఆర్ సర్ఫేస్. ఓకే, ఇది పాయింట్ ఎన్, నాట్ నార్మల్. ఇది ఈ ఎన్ అనేది నార్మల్ టు దిస్ పిఆర్ సర్ఫేస్. ఓకే, ఓకే, లైట్ ఇప్పుడు ఏమవుతుంది, లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. ఇక్కడ రేరర్ టు డెన్సర్, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ ఏమవుతుంది, లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. లైట్ డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్తుంది, అంటే ఇలా వెళ్తాం, లైట్ ఇట్లా వెళ్తాం. ఇలా వెళ్ళినప్పుడు ఎలా బెండ్ అవుతుంది, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్ కన్నా ఎట్లా బెండ్ అవుతుంది, అంటే నార్మల్ కు దూరంగా బెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ అప్పుడు చదువుకున్నాం. ఇది నార్మల్ కాబట్టి when the light travel from denser to rarer it bends away from the normal. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ లైట్ రే డెన్సర్ నుంచి రేరర్ కి వెళ్తుంది కాబట్టి ఎలా బెండ్ అవుతుంది, దట్ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇలా బెండ్ అయిందా, యాక్చువల్ ఇక్కడ నార్మల్ ఉంది, ఇలా బెండ్ అవ్వాలి కానీ లేదు. ఎట్లా బెండ్ అయింది, నార్మల్ నుంచి దూరంగా బెండ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రిజం నుంచి ఇది బయట ఎమర్జెంట్ అయింది. ఎమర్జ్ అయింది కాబట్టి ఈ లైట్ రే ఏమంటామంటే ఎమర్జెంట్ లైట్ రే. ఓకే, ఇక్కడ ఐ అనేది ఇన్సిడెంట్ లైట్ రే, ఇన్సిడెంట్ రే లైట్ రే. ఈ అనేది ఎమర్జెంట్ లైట్ రే, ఎమర్జెంట్ లైట్ రే. ఈ మీన్స్ ఎమర్జెంట్ లైట్ రే. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఎమర్జెంట్ లైట్ రే ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమంటున్నాము, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ అంటూ ఉన్నాం. ఓకే, దట్ ఈస్ ద ఈ. దాన్ని ఎలా రాస్తాము, ఈగా రాస్తూ యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్ ఈ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. అండర్స్టాండ్? సో ఇలా అయింది. ఇప్పుడు ఇన్సిడెంట్ లైట్ రేని ఎలా పైకి ఎక్స్టెండ్ చేసాం, ఇది ఇలా వెళ్తూ ఉంది. ఈ ఎమర్జెంట్ లైట్ రేని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తే, ఓకే, ఎమర్జెంట్ లైట్ రేని ఎలా బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేస్తే ఈ లైట్ రే ఎక్కడ మీట్ అయినా ఈ పాయింట్ దగ్గర మీట్ అయినాయి కదా, ఆ పాయింట్ ఓ పాయింట్ అనుకున్నాం. ఓకే, whenever the light ray, incident light ray extended forward direction, emergent light ray extended backward direction, that two extended light rays are intersect at point O. Okay, so there the angle between the incident light ray and emergent light ray is called angle of deviation. Okay, that angle of deviation, angle of deviation. Angle of deviation అంటే ఏంటి, ఇన్సిడెంట్ లైట్ రే ని ఫార్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసాం, ఎమర్జెంట్ లైట్ రే ని బ్యాక్వర్డ్ కి ఎక్స్టెండ్ చేసాం. where that two light rays are intersect, at that point if you measure the angle, then that angle is called angle of deviation. Angle between incident light ray and emergent light ray is called angle of deviation.
Understand? So this is about the prism. Okay, prism నుంచి basic terms ఏవేవి? Prism is one of the transparent medium which is separated by the surrounding medium. So prism has a 2 triangular bases, okay, and 3 rectangular plane surfaces. 2 triangular bases ఉన్నాయి కాబట్టి బేస్ తో ప్రిజం ఇలా పెట్టి అవుటర్ లైన్ డ్రా చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? ఒక రెక్టాంగులర్ షేప్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ రెక్టాంగులర్ కి మనం ఏం చేసాము? సరే రెక్టాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్ కి మనం వెర్టిసెస్ ఇస్తే PQR అని తీసుకున్నాం. ఇప్పుడు ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. ఈ సైడ్ మధ్య రిఫ్రాక్షన్ జరుగుతూ ఉంటుంది, దీని మీద జరగదు. ఓకే, అంటే the angle between any two refracting surfaces of the prism is called angle of prism. It is denoted by A, that is the angle of prism. అంటే ఈ 2 సైడ్స్ మధ్య యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటూ ఉంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ PQ సర్ఫేస్ పైన ఏం చేసాం? ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేసాం. ఇన్సిడెంట్ చేస్తే అది ఎక్కడ ఇన్సిడెంట్ అయింది? పాయింట్ M దగ్గర ఇన్సిడెంట్ అయింది. పాయింట్ M దగ్గర ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అది నార్మల్. సో M దగ్గర ఏమవుతుంది? లైట్ రిఫ్రాక్ట్ అయ్యి, రిఫ్రాక్ట్ అయిన లైట్ ప్రిజం ద్వారా పాస్ అయ్యి ఇంకొక సర్ఫేస్ పైన ఎక్కడ ఇన్సిడెంట్ అయింది? పాయింట్ N దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు పాయింట్ N దగ్గర ఇంకొక పర్పెండిక్యులర్ లైన్ ని PR కి డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ లైన్ గాని నార్మల్ టు దట్ PR సర్ఫేస్. ఇక్కడ నుంచి లైట్ ఏమైపోయింది? ఎమర్జెంట్ అయ్యింది. ఓకే, ఎమర్జెంట్ అంటే లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్రాక్ట్ అయ్యి ప్రిజం ద్వారా పాస్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి ఎమర్జెంట్ అయిపోయి వెళ్తా ఉంది. లైట్ ట్రావెల్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, bends away from the normal. If you extend this incident light ray forward direction, if you extend backward this emergent light ray, these two extended light rays are meet at point O. There the angle, that angle is called angle of deviation. Understand? So this is about the prism.